ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రిపోర్టర్ కార్తిక్ గౌడ్. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయం మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు పాష వెంకరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన సరే, ప్రస్తుతానికైతే ఆయన గవర్నమెంట్ ఏర్పడే కానీ కూడా పాపం రుణమాఫీ చేసిండు. తర్వాత కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాకపోతే అదనంగా ప్రభుత్వం భారం పడాలో కొంచెం సమయం తీసుకున్న మాట వాస్తవం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సరే మెల్లిగా టైం తీసుకున్నా సరే ఈ యొక్క రైతు బంధు కానీ కొన్ని ఇచ్చినటువంటి కార్యక్రమాలు నిమ్మలంగా చేసినా సరే కొంచెం ప్రభుత్వంపై విశ్వాసం ప్రజలు కోల్పోకుండా కొంతకాలం కనుక మన రేవంత్ రెడ్డి గారు కాపాడినట్లయితే ఆ ప్రభుత్వం ఇంకొక 10 సంవత్సరాలు కూడా మనకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బాగానే పర్వాలేదు. ఎందుకంటే పాపం ఆయన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక పరంగా రుణమాఫీ చేసిండు. తర్వాత వెంటనే అవి రకరకాల స్కీములు పెట్టి వాటిని దాటేసి వస్తుంది కావచ్చు. సరే కొంచెం సమయం తీసుకున్నా సరే ఈ యొక్క రైతు బంధు కానివ్వండి కొన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే ఈ గవర్నమెంట్ 10 సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఉండగలదని మేము కోరుతాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అంటే ఆయన పాపం అన్ని అప్పులు చేసి పెట్టిండు. అడ్డగోలుగా దోసుకున్నారు ఎమ్మెల్యేలు మంత్రులంతా. ఓ ఫండ్ అని పెట్టి దాంట్లోకి వెళ్ళి పావులంతా పని చేసి 30 ఎమ్మెల్యేలు మంత్రులే దోసుకొని తిన్నారు. కాబట్టి వాళ్ళు సరైన బుద్ధి చెప్పి ప్రజలంతా సరైన బుద్ధి చెప్పారు. అతను రాకుండా భవిష్యత్తులో ఎప్పుడు కూడా కేసీఆర్ అనే వాడి ముఖ్యమంత్రి కాలేడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సాంబశివరావు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం లేదని ఇప్పుడు ఖాళీగా ఉంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. మాకు 200 యూనిట్లు ఇచ్చిండు, రుణమాఫీలు చేసిండు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాండు. ఇప్పుడు బాగానే ఉంది. కేసీఆర్ పరిపాలనలో ఇల్లు రాలేదు, రుణమాఫీలు కూడా పూర్తిగా కాలేదు. ఇప్పుడు రైతు బంధు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వేస్తూనే ఉండు, రైతు బోనస్ కూడా వేస్తూనే ఉండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పరిపాలన అంతా కుటుంబ పాలన సార్. అందరూ వాళ్లే కదా సార్. చంద్రబాబు ఉండు ఎవరు నన్ను పెట్టిండా. ఇప్పుడు లోకేష్ వచ్చింది కానీ ఇంతకుముందు ఎవరినన్నా ఎంటర్ చేసి ఇప్పటికైనా బాగా చెప్తుంది. 6,000 ఇస్తామన్నారు, ఇస్తూనే ఉన్నాడు. నమస్తే అమ్మ. పేరమ్మా? రావులమ్మ. ఏం చేస్తారమ్మా? మట్టి పనే చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అంటే అంతకుముందుకి ఇచ్చిర్రు, కార్డు ఇచ్చిర్రు, మళ్ళీ తర్వాత ఏం చేస్తారో తెలియదు అయ్యా. ఆ తర్వాత ఏం చేస్తారో తెలియదు ఇక. ఇక న్యాయం వాళ్ళే చేయాలి. ఇక ఏం చేయాలి మరి? ఆధార్ కార్డు మరి ఇట్లా ఉండి కూడా మాకేం లేకుండా చేస్తే ఎట్లా అయ్యా? మళ్ళీ ఆ తర్వాత ఇంకా ఏం చేస్తారో ఇక వాళ్ళ ఇష్టం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? తన ప్రభుత్వం పేరు మీద అప్పుడు వచ్చింది ఎలక్షన్లో పెట్టినప్పుడు, ఇది పెట్టిరు ఎలక్షన్లు పెట్టినప్పుడు, మళ్ళా ఇంకే ఏమంటే మళ్ళా ఇటు వేసినాం ఓటు, ఆయనకి వేసినాం. మరి ఆయన ఏ న్యాయం చేస్తాడో అదే కానీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ రాములు. ఏం చేస్తుంటారు సార్? నేను డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదు, పర్వాలేదు. కాకపోతే రైతులది కొంచెం సరిగా రావట్లేదు. అది వస్తే మంచిగా ఉన్నట్టే. ఇదైతే సక్సెస్ అయింది. ఏది లేడీస్ ఫ్రీ టికెట్, అది చాలా క్లిక్ అయింది. మిగతాయి కూడా రైతులకు వాళ్ళకు లోన్స్ అయ్యి తర్వాత ఇది పంటకు రుణాలు అవన్నీ కొంచెం డిలే అవుతుంది. అదొకటి బాగలేదు అని అంటున్నారు పబ్లిక్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళంటే ఆయన ఈ లోన్స్ అని ఇచ్చాడు కానీ అది ఒక కుటుంబం పాలన లాగా అయిపోయి ఎవరిని అవకాశం లేకుండా వాళ్ళే రూల్ చేశారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక చాలా చక్కగా అందరికి అవకాశం ఇచ్చి అదంతా వాళ్ళు మంచిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? యాగప్ప. ఏం చేస్తుంటారు సార్? నేను రైతులకు వరి పొలాలకు, పత్తి చేలకు, తర్వాత అలాగే బత్తాయి తోటలకు మందులు రికమెండ్ చేసుకుంటాను. మరి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉన్నదానికంటే పర్వాలేదు. అంటే రైతులకు ఏదైతే ప్రామిస్ చేసిండో వాటన్నిటిని ఇంతవరకు ఇవ్వలేకపోతా ఉన్నాడు. కారణం ఉంది. ఇంతకుముందు ఇవ్వాల్సినది, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దానికి సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో లోటు బడ్జెట్ చేసిరు వాళ్ళు. తిరిగి దీన్ని సంపాదించి చేసి మళ్ళీ రైతులకు అందించాలంటే అందించలేని పరిస్థితిలో ఈయన ఒకవేళ చేస్తే, ఒకవేళ వీలైతే ఆలస్యంగానైనా చేయగలుగుతాడేమో, అది పూర్తిగా మనం చెప్పే పరిస్థితి కాదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్తున్నాను కదా, అప్పుడు మొత్తం ఆడికాడికి పీకేసిండు. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలన్నా కానీ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి లేవు. అప్పుడు ఉన్న ఏమైతే ఉన్నాయో ప్రభుత్వ భూములు అయితే అవన్నీ ఆడికాడికి పీకేసిరు. అన్ని సమర్పయామి
అప్పుడు ఇప్పుడు ఉన్నట్టు చేస్తానికి ఎక్కడ ఏమీ లేక ప్రామిస్ చేసిండు కానీ వాటిని సరిగా రైతులకు అందించలేని పరిస్థితిలో ఉన్నాడు ఈయన.